సార్ మొన్న మీ వీడియో చూసాం, సైన్స్ అంటే అర్థమైంది కానీ కొంచెం మీరు బ్రీఫ్గా అర్థమైనట్టు చెప్పండి సార్. సైన్స్ ఈజ్ ఎ నేచర్, నేచర్ ఈజ్ విత్ మ్యాటర్, మ్యాటర్ ఈజ్ అవర్ ఫ్యూచర్. ఎలా ఉంది ఈశ్వర్? బాగుంది సార్. మ్యాటర్ అనేది లేకపోతే నేచర్ అనేది లేదు. నేచర్ అంటేనే మ్యాటర్, మ్యాటర్ అంటేనే నేచర్. నేచర్ను చూసే మనం ప్రతి విషయాన్ని కూడా నేర్చుకుంటున్నాం. మనిషికి తన ఆలోచన తట్టనప్పుడు, మనిషి తను ఇన్నోవేషన్ చేసినప్పుడు, తను తెలుసుకోలేను అని ఫైనల్గా అనుకున్నప్పుడు తను చూసేటటువంటి ఒకే ఒక్క ఆన్సర్ నేచర్. ప్రతి ప్రశ్నకి సమాధానం మనకి నేచర్ అనేది ఇస్తుంది. ఎట్లా ఇస్తుందో నేను చెప్తా చూడండి. మీకు ఉదాహరణకి మనకి ఇంజెక్షన్ కనిపెట్టారు, సిరంజీ అంటారు. మనకి ఇంజెక్షన్ చేసేటప్పుడు కొంచెం మాత్రమే నొప్పి పడుతుంది. ఇది ఎలా కనిపెట్టారో మీకు తెలుసా? మనిషి దోమ కుట్టినప్పుడు దోమ తాలూకా ముక్కుని అబ్జర్వ్ చేస్తారు. సేమ్ దోమ తాలూకా ముక్కు ఎలా అయితే మన బాడీలోకి ఇంజెక్ట్ అవుతుందో అదే దాని తాలూకా సూదిగా ఉండేటటువంటి ఆ కొనని వీళ్ళు తీసుకొని అదే ఆకారంలో ఇంజెక్షన్ని, సిరంజీని తయారు చేయటం అనేది జరిగింది. మన రోడ్డు మీద రాత్రిపూట వెహికల్స్ వెళ్ళేటప్పుడు నేషనల్ హైవేస్ మీద ఒక రిఫ్లెక్టింగ్ లైట్ ప్యాడ్స్ అనేవి ఉంటాయి. ఆ ప్యాడ్స్ ఎలా కనిపెట్టారో తెలుసా? రాత్రిపూట లైట్ అనేది జంతువుల కళ్ళల్లో పడినప్పుడు ఆ లైట్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది వాటి కళ్ళ నుంచి. సో అదే ఫినామినాని ఉపయోగించుకొని రోడ్ ప్యాడ్స్ని మన రోడ్ల మీద, హైవేస్ మీద మనకి ఇండికేషన్ ఇవ్వడానికి, డైరెక్షన్ ఇవ్వడానికి మనిషి అనేవాడు ఆ జంతువుల తాలూకా కళ్ళలో పడినటువంటి లైట్ రిఫ్లెక్టర్స్ని చూసి కనిపెట్టడం అనేది జరిగింది. ఇలాగే మనం చెప్పుకుంటూ పోతే చేప ఆకారాన్ని చూసి మనిషి షిప్ని తయారు చేశాడు. అలాగే ఫ్లయింగ్ బర్డ్ తాలూకా ఫ్లయింగ్ పొజిషన్ని అబ్జర్వ్ చేసి ఏరోప్లేన్స్ని కనిపెట్టడం అనేది జరిగింది. అదే మనిషిని ట్రైన్ని కనిపెట్టేటటువంటి ప్రయత్నంలోని పిస్టల్ కార్ట్ అంటే రోకల బండి తాలూకా లెగ్స్ని, రోకల బండి తాలూకా మూమెంట్ని అబ్జర్వ్ చేసి ట్రైన్ని కనిపెట్టడం అనేది జరిగింది. ఇదే విధంగా జపాన్ వాళ్ళు, చైనా వాళ్ళు తయారు చేసినటువంటి బుల్లెట్ ట్రైన్, ఆ బుల్లెట్ ట్రైన్ తయారు చేసేటప్పుడు వాళ్ళు స్టడీ చేసినటువంటి బర్డ్ ఏది అంటే కింగ్ ఫిషర్ తాలూకా ముక్కు, కింగ్ ఫిషర్ తాలూకా స్ట్రక్చర్ని వాళ్ళు స్టడీ చేసి ఒక మీడియం నుంచి ఇంకొక మీడియంలోనికి కింగ్ ఫిషర్ నీటిలోనికి చేపలు పట్టడానికి వెళ్ళినప్పుడు దాని మూమెంట్ని స్టడీ చేసి దాని బాడీ స్ట్రక్చర్ని బట్టి వాళ్ళు తయారు చేసినటువంటి అద్భుతమైనటువంటి ట్రైన్ ఏది అంటే బుల్లెట్ ట్రైన్.